మనం మాత్రం ఏం నేర్చుకున్నామంటే రోహిణి నక్షత్రంలో పుడితే మేనమావ గండం ఎవడు చెప్పాడో తెలియదు. ఇది పిచ్చి నమ్మకం పెట్టుకున్నాం అక్కడ. ఎవరైనా రోహిణిలో పుడితే పొరపాటు మేనమావకు ఫోన్ చేయకండి, మేనమావకు చెప్పండి వాడిని చంద్రయానానికి వెళ్ళిపోమని చెప్పండి. ఏం కాదమ్మా చేసి చూడండి చెప్పండి హాయిగా. పిల్లలు పుడితే ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. చేయవలసింది ఏమిటి అంటే, ఎందుకు మేనమావ గంట రోహిణి నక్షత్రంలో కృష్ణుడు పుట్టాడు కాబట్టి మేనమావను చంపవలసి వచ్చింది, చంపాడు కాబట్టి ఈ మాట వచ్చింది తెలుగుగా. ఈ రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరినీ గోవర్ధనం ఎత్తమనండి, ఏదో జీన్స్ ప్యాంట్ పైకి ఎత్తలేడు వీడు. ఏ పని చేయలేడు ఇక్కడ. కనీసం ఒక అరకేజీ వెన్న తినమనండి సన్నాసిని, అది కూడా చేయలేడు ఇక్కడ. వీడు మేనమావ గండం అవుతాడు. ఇది ఒకటే దొరికిందా? ఆయన చేసిన మహాఘనకార్యాలన్నీ పోయాయి. పోతల్ని చంపమానండి, పోతరేకను కూడా విరగొట్టలేడు వీడు. రోహిణి నక్షత్రం ఈ పిచ్చి నమ్మకాలన్నీ పెట్టుకున్నాం ఇక్కడ. జ్ఞానంతో మూలా నక్షత్రంలో ఉంటే పెళ్ళి అవ్వదని, మూలా నక్షత్రం ఉంటే పెళ్లి కూతురు పనికిరాదని వెరి వ్యాఖ్యానాలన్నీ చేస్తున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకని తెలిసిన మనిషిగా మొహమాటం లేకుండా ఒక్క మాట చెబుతా. మీ అమ్మాయిలు మీ అబ్బాయిలు సరస్వతీదేవంత విద్యావంతులు కావాలంటే మూలా నక్షత్రంలో పుట్టడం వాళ్ళ అదృష్టం అండి. నిజంగా సరస్వతీదేవి పుట్టిన నక్షత్రం అది. దాన్ని పట్టుకుని తేడా అంటారు ఏమిటండి అర్థం లేకుండా. దోషాలు ఉన్నాయంటారా? 27 నక్షత్రాల్లో దోషం లేని నక్షత్రం చెప్పమనండి ఎవడైనా సరే. దోషం లేని నక్షత్రం చెప్పను, దోషం ఏమిటో నేను చెబుతా. దోషం లేని నక్షత్రం లేదండి అసలు. ప్రతి నక్షత్రానికి దోషాలు ఉంటాయి, ప్రతి మనిషికి దోషాలు ఉన్నట్టే. ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉన్నట్టే ప్రతి నక్షత్రానికి దోషాలు ఉంటాయండి. దానికేవో చేయవలసిన భగవంతుడికి నమస్కారం చేసుకుని చిన్నపాటి శాంతులు చేసుకుంటే అవి పోతాయి. అంతేగాని దానికి మూలా నక్షత్రం మాకు పనికిరాదండి అని పెళ్లి చూపులకు వెళ్ళడం కూడా మానేస్తున్నారు. మూలా నక్షత్రానికి పనికి రాకపోవడానికి సంబంధం లేదు. మూలా నక్షత్రం గురించి చాలామంది తెలియక మాట్లాడతారు. విజ్ఞాన శాస్త్ర అభ్యాసం మన దగ్గర తగ్గిపోయిందండి. పిచ్చి మాటలే పెరిగేయండి బాగా. సైన్స్ పెరగడం లేదండి అసలు అక్కడ. నేను ఒక పురాణవేత్తగా సైన్స్ని బాగా సమర్థిస్తాను. సైన్స్ లేని ప్రపంచం అజ్ఞానంలో పడిపోతుంది, అంధకారంలో పడిపోతుంది. వైద్యం చేయించుకుంటున్నామంటే డాక్టర్ నమ్మాలండి. వారు చదివారు, దాన్ని వైద్యశాస్త్రం చదివారు. నువ్వేదో ఇంట్లో వైద్యం చేస్తానంటే అలాగే ఇక్కడ శాస్త్రం చాలా గొప్పది. ఆ శాస్త్రం ప్రకారం మూలా నక్షత్రం ఆకాశంలో వీణ ఆకారంలో ఉంటుంది. అది భారతీయ శాస్త్రీయత. అందుకని సరస్వతీదేవి చేతుల్లో వీణ పెట్టారు. ఔరా హిందూ తత్వం, ఔరా హిందూ ఋషుల పౌరాణిక విజ్ఞానం. మూలా నక్షత్రం వీణ ఆకారంలో ఉంటుంది. అంటే మూలంటే ఒక నక్షత్రం కాదు. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర 27 నక్షత్రాలు ఉన్నాయి. ఏ నక్షత్రం కూడా ఒక నక్షత్రం కాదు, కొన్ని లక్షల నక్షత్రాల సముదాయం. దాన్ని నక్షత్రం అంటారు. మృగశిర అంటే ఒక మృగం లేడి యొక్క శిరస్సు ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది. ఆ నక్షత్రాల చుక్కలన్నీ కలిపితే ఆ ఆకారం వస్తుంది. పత్రికల్లో చూడండి, చుక్కలన్నీ కలపండి అంటారు. కలిపితే లేడో కూడా వస్తుంది కదా. అలాగే ఈ మూలా నక్షత్రపులో ఉన్న లక్షల నక్షత్రాలని ఆ చివరి నుంచి ఎలా కలుపుకుంటూ వస్తే చక్కగా 2 తంబూరకాయలతో శుభ్రంగా వీణ బొమ్మ వస్తుంది. అందుకని సరస్వతీదేవి చేతుల్లో వీణ పెట్టిన భారతీయ ఋషులకి నమస్కారం. ఖగోళ శాస్త్ర విజ్ఞానం ఇది. పైగా ఏ నక్షత్రంలో ఎవరు పుట్టినా దోషం లేదమ్మా. భగవత్పాదాల సాక్షిగా చెబుతున్న 108 నామాలు ఉంటాయి భగవంతుడు. గమనించండి. అష్టోత్తర శతం ఎలా వచ్చిందండి? 108 27 × 4 27 నక్షత్రాలు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 108. ఏ నక్షత్రంలో ఏ పాదాలు పుట్టినా భగవద్భక్తి ఉంటే అందరి జీవితాలు బాగుంటాయి. అందరి జీవితాలు బాగుంటాయి. ఈ పిచ్చి పెంచుకుని నేను అది చేయాలి ఇది చేయాలి. ముందు భయపడకండి. చేస్తే పూజ ఏదో చేసుకోండి, తోరాలు కట్టుకుంటే కట్టుకోండి, నాకు అభ్యంతరం. కానీ భయపడకండి దయచేసి. ఏదో జరిగిపోతే ఏం జరగదు ఇక్కడ.